హాయ్ ఫ్రెండ్స్, నేను గణేష్. వెల్కమ్ టు మీ ఫేవరెట్ ఛానల్ గణేష్ ఇన్సైట్స్. సో కొన్ని కారణాల వల్ల నా హౌ టు ఎడిట్ అప్లికేషన్ ఫామ్ని యూట్యూబ్ వాళ్ళు ఇన్విజిబుల్ చేశారు. ఎందుకంటే అక్కడక్కడ ఫోన్ నంబర్స్, ఈమెయిల్ ఐడీస్ కనిపించాయి కాబట్టి దాన్ని ఇన్ఎలిజిబుల్ చేశారు. సో అందుకనే చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు, ఎలా ఎడిట్ చేయాలి సార్ ప్లీజ్ చెప్పండి అని. అందుకనే మళ్ళీ ఒక్కసారి మీకోసం పర్ఫెక్ట్గా ఎడిట్ చేసి ఈ వీడియోని అయితే తీసుకొచ్చాను. సో ఈ వీడియోలో మీరు అప్లికేషన్ ఫిల్ చేసి ఏదైనా తప్పు చేసినట్టయితే దాన్ని ఎలా ఎడిట్ చేయాలో మీకు మొత్తం ప్రాసెస్ చూపించాను. ఇదే ప్రాసెస్ సేమ్ అప్లికేషన్ ఫిల్లింగ్కి కూడా ఉంటుంది. సో సేమ్ ప్రాసెస్ అండి. అప్లికేషన్ ఫిల్ చేయాలన్నా ఎడిట్ చేయాలన్నా జస్ట్ ఒక్క సింపుల్ చేంజ్ ఉంటుంది. అది మీకు ఏంటో చూపిస్తాను. దాని ప్రకారం మీరు ఎడిట్ కానీ చేయొచ్చు. ఎడిట్ చేసిన తర్వాత మళ్ళీ అన్ని కాలమ్స్ ఏవైతే 8 ఉంటాయండి, మీకు 8 సెక్షన్స్ని కరెక్ట్గా ఫిల్ చేసి కరెక్ట్గా సబ్మిట్ చేయండి. సో దట్ మీకు అప్లికేషన్ పర్ఫెక్ట్గా ఫిల్ అవుతుంది. మీకు సెకండ్ వరకు టైం ఉంది. ప్రశాంతంగా ఫిల్ చేసి కరెక్ట్గా ఫిల్ చేయండి. ఎక్కడ కూడా తప్పు చేయకండి. ఎందుకంటే వన్స్ మిస్టేక్ చేస్తే ఊరికే క్యాన్సిల్ చేస్తే కూడా మీకు ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి దయచేసి క్యాన్సిల్ చేయకండి. అలాగే చాలామంది అడుగుతున్నారు, ఎన్ని అప్లికేషన్స్ ఫిల్ చేయొచ్చు అని. ఒక్క మొబైల్ నెంబర్లో 3 బ్రాంచెస్కి అప్లై చేయొచ్చు. మీ దగ్గర 2 ఉంటే 6 బ్రాంచెస్కి చూడవచ్చు, 3 ఉంటే 9 బ్రాంచెస్కి అప్లై చేయొచ్చు. కానీ అన్నిటికీ వేరు వేరు మెయిల్ ఐడి ఇవ్వండి. సో దట్ క్లారిటీ ఉంటుంది, లేదంటే మీకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, కాబట్టి అన్ని వేరు మెయిల్ ఐడీలు, వేరు ఫోన్ నెంబర్లు ఇవ్వాలి. ఇది ప్రొసీజర్. సో ఇప్పుడు మనము నా ల్యాప్టాప్లో వెళ్ళి ఎడిటింగ్ అంటే ఏదైనా తప్పు చేసినట్టయితే ఎలా కరెక్ట్ చేయాలో చూద్దాం. వన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ అప్లికేషన్ ప్రాసెస్లో ముందుగా ఇక్కడ చూడొచ్చు, లాగిన్ కోడ్ వేయాలి, ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ రిజిస్ట్రేషన్కి ఇచ్చారో అది వేయాలి, మొబైల్ నంబర్ వేయాలి, అలాగే క్యాప్చా వేయాలి. సో వన్స్ ఇది వేసాక మీరు ముందు వేసి లాగిన్ అంటే అప్లికేషన్కి వెళ్తుంది. మళ్ళొకసారి ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఇచ్చేసి మీరు లాగిన్ చేసినట్టయితే అప్లికేషన్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు నేను ర్యాండమ్గా ఒక లాగిన్ కోడ్ ఇస్తాను. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే దీంట్లో ఇచ్చే మొబైల్ నంబర్లు కానీ దీంట్లో కనిపించే నేమ్స్ కానీ ఏవి కూడా అవి నావి కావు. దయచేసి వాటికి కాల్ చేయకండి, ఎందుకంటే ఇది వేరే వాళ్ళవి. ఊరికే నేను మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. దయచేసి అవి యూజ్ చేయకండి. సో లాగిన్ కోడ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, ఇంకా క్యాప్చా కోడ్. సో వన్స్ మీరు లాగిన్ అయ్యాక ఇలా లాగిన్ కోడ్, అప్లికేషన్ సబ్మిషన్ కోడ్ మీరు ఎప్పుడైతే సబ్మిట్ చేశారో అదంతా మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. నేను ఇక్కడ బ్లర్ చేశాను, ఎందుకంటే యూట్యూబ్ ఇన్ఎలిజిబుల్ చేస్తుంది కాబట్టి నేను ఇవన్నీ బ్లర్ చేశాను. దయచేసి మీరు ఈ బ్లర్ చేసిన ఏరియాలో కనిపిస్తుందని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలి, మనకు ఎడిట్ చేయాలనుకోండి, దీంట్లో క్యాన్సిల్ అప్లికేషన్ అని అనాలి. ఓకే, క్యాన్సిల్ అప్లికేషన్ ఖచ్చితంగా అనాలి, ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ ఇక్కడ లేదు కాబట్టి. సో క్యాన్సిల్ అనగానే మళ్ళీ ఒక్కసారి మీకు ఓటీపీ అడుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ ఒకసారి క్యాప్చా కోడ్ని అయితే ఇక్కడ కరెక్ట్గా ఇవ్వండి. వెరిఫై అండ్ క్యాన్సిల్ అప్లికేషన్ అనండి. సో క్యాన్సిల్ అన్నా కూడా మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ సేవ్డ్ ఉంటాయి. సో ఆ డీటెయిల్ ఫామ్ కి వెళ్తుంది, కానీ అప్లికేషన్ క్యాన్సిల్ అవుతుంది. ఈ నంబర్ తోటి క్యాన్సిల్ అవుతుంది, కానీ ఫామ్ అలాగే ఉంటుంది. మీరు మళ్ళీ సబ్మిట్ చేసినప్పుడు కొత్త నంబర్ వస్తుంది, కొత్త అప్లికేషన్ కోడ్, కొత్త నంబర్ వస్తుంది. ఓకే, సో దానికోసం చింతించే పని లేదు. అప్లికేషన్ మాత్రం అలాగే ఉంటుంది, మీరు ఇచ్చిన డీటెయిల్స్ మాత్రం అలాగే ఉంటాయి. సో ఇప్పుడు చూసారు కదా, అప్లికేషన్ క్యాన్సిల్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే గో టు అప్లికేషన్ అనండి. ఇక్కడ గో టు అప్లికేషన్ అనగానే మీకు మీ ఫామ్ ఏదైతే ఫిల్ చేశారో అదన్నీ కనిపిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, మొత్తం 8 స్టేజెస్ ఉంటాయి అప్లికేషన్ ఫిల్లింగ్ లో. చైల్డ్ ఇన్ఫర్మేషన్, పేరెంట్ డీటెయిల్స్, చైల్డ్ సిబ్లింగ్స్, చాయిస్ ఆఫ్ స్కూల్, పేరెంట్ ట్రాన్స్ఫర్ డీటెయిల్, అప్లోడ్ డాక్యుమెంట్స్, ప్రివ్యూ, ఆ తర్వాత డిక్లరేషన్ ఆఫ్ సబ్మిషన్. సో ముందుగా చైల్డ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవ్వాలి. సో చైల్డ్ ఫస్ట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్
ఆర్ ఉందనుకోండి, ఆర్ఏ ఫస్ట్ నేమ్ అవుతుంది. ఆర్కి ఏదైనా ఫుల్ ఫామ్ ఉంటే ఆ ఫుల్ ఫామ్ ఇవ్వాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఎలాగైతే ఉంటుందో అలాగే ఇవ్వాలి. ఓకే, సో ఒక్కసారి ఇక్కడ చెక్ చేసుకోండి మొత్తంగా ఏదన్నా తప్పు ఉందా అని. తప్పు లేకపోతే నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళండి, తప్పు ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, క్యాస్ట్ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ అని ఇస్తేనే అది ఆర్టీఈలోకి తీసుకుంటుంది. ఓకే, లేకుంటే తీసుకోదు. మీరు ఒకవేళ ఓసీ అయితే జనరల్ అని ఇవ్వాలి, ఇచ్చి ఈడబ్ల్యూఎస్ ఇస్తేనే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా మంది తప్పు చేసి ఉంటారు. ఎకనామికలీ వీకర్ సెక్షన్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ అండి. ఎవరైతే 8 lakhs బిలో ఉండి ఓసీ ఆర్ మైనారిటీ ఉంటారో వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. బీపీఎల్ వచ్చేసి బిలో పావర్టీ లైన్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఎవరికైతే 3 lakhs బిలో శాలరీ ఉంటుందో వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రెండుకి చెందని వారు బీపీఎల్ ఈడబ్ల్యూఎస్ డు నాట్ బిలాంగ్ టు అని ఇవ్వాలి. ఓకే, చెందితేనే ఇవ్వాలి, లేకుంటే డు నాట్ బిలాంగ్ టు అని ఇవ్వాలి. ఒకవేళ మీరు బిలాంగ్ టు అని బీపీఎల్ అని ఇస్తే ఖచ్చితంగా ఇక్కడ చాలా మంది అడిగారు సర్టిఫికేట్ నెంబర్ ఎక్కడ వేయాలని. మీరు ఎప్పుడైతే బీపీఎల్ కానీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని పెట్టగానే ఇక్కడ సర్టిఫికేట్ నంబర్ వస్తుంది, ఇష్యూయింగ్ అథారిటీ వస్తుంది, డేట్ ఆఫ్ ఇష్యూ వస్తుంది. సో సర్టిఫికేట్ నంబర్ వచ్చేసి నేను నిన్న నా షార్ట్ వీడియోలో పెట్టాను. ఏదైతే తెలంగాణ వాళ్ళు ఇష్యూ చేసి ఉంటే టాప్ లో ఆరెంజ్ కలర్ లో ఉంటుంది అది. ఇష్యూయింగ్ అథారిటీ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఇవ్వండి. ఇక్కడ ఇష్యూ డేట్ ఎప్పుడైతే ఇష్యూ చేశారో అది ఇవ్వండి. ఓకే, ఇచ్చేస్తే మీకు ఇది అయిపోతుంది. నేను ఐ డోంట్ బిలాంగ్ టు బీపీఎల్ కాబట్టి నేను ఇది ఇవ్వలేదు. అది ఇచ్చినట్టయితే మీరు ముందుకు వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది చూపిస్తున్నాను, ఏదో ఒకటి ఒక డేట్ వేసాను చూద్దామని. ఓకే, సో నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. అది ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు పేరెంట్ డీటెయిల్స్ కి వెళ్తుంది. పేరెంట్ డీటెయిల్స్ లో ఫస్ట్ వచ్చేసేదండి ఆర్ యు ఎ సింగిల్ పేరెంట్ అని అడుగుతుంది. మీరు కానీ సింగిల్ పేరెంట్, ఓన్లీ మదర్ దగ్గర కిడ్ ఉన్న, ఫాదర్ దగ్గర కిడ్ ఉన్న ఎస్ అని ఇవ్వండి. ఎస్ అని ఇచ్చినప్పుడు పేరెంట్ టైప్ అడుగుతుంది, మదరా ఫాదర్ అని. మదర్ అని ఇవ్వండి. ఒకవేళ ఫాదర్ అయితే ఫాదర్ అని ఇవ్వండి. మీరు ఇద్దరు పేరెంట్స్ ఒకే కలిసే ఉంటే మాత్రం నో అని ఇచ్చేయండి. అప్పుడు మీకు పేరెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. సో పేరెంట్ డీటెయిల్స్ లో క్లియర్ గా ఫస్ట్ ఎప్పుడైనా మదర్ నేమే వస్తుంది. తర్వాత మదర్ టైటిల్ వచ్చేసి మిస్ ఇవ్వాలి, మదర్ ఫుల్ నేమ్ ఇవ్వాలి, వాళ్ళ నేషనాలిటీ ఇవ్వాలి, ఎక్కడ రెసిడెన్స్, కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అందరు ఇండియానే కాబట్టి ఇండియా. ఇక్కడ ఏరియా ఆఫ్ రెసిడెన్స్, స్టేట్ ఆఫ్ రెసిడెన్స్ అంటే మీ ఇల్లు ఎక్కడైతే ఉందో, స్కూల్ ఎక్కడ అప్లై చేస్తుండ్రో అదే స్టేట్ లో ఇవ్వండి. అలాగే సిటీ ఆఫ్ రెసిడెన్స్ కూడా ఏ సిటీలో మీరు అప్లై చేస్తుండ్రో దాంట్లోనే ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వరంగల్లో అప్లై చేస్తే వరంగల్ ఇవ్వండి, హైదరాబాద్ లో అప్లై చేస్తే సిటీ ఆఫ్ రెసిడెన్స్ హైదరాబాద్ అవుతుంది. ఇక్కడ మీరు స్కూల్ ఎక్కడ అప్లై చేస్తుండ్రో దానికి దగ్గరలో అడ్రస్ ఇవ్వండి. అది డిస్టిక్ లో అయితే డిస్టిక్ అడ్రస్, సిటీలో అయితే సిటీ అడ్రస్, అలాగే దాని పిన్ కోడ్ ఇవ్వండి. ఓకే, ఇది మదర్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడనే మీరు చూసినట్టయితే మదర్ అడ్రస్ ఫాదర్ కి సెలెక్ట్ చేయాలా అంటే ఎస్ అన్నారు అనుకోండి, ఆ పైన ఉన్న అడ్రస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కింద సెలెక్ట్ అవుతుంది. ఆ తర్వాత మొబైల్ నంబర్ ఇవ్వాలి, తర్వాత మెయిల్ ఐడి మదర్ కి ఉంటే ఇవ్వండి, లేకుంటే ఫాదర్ దైనా ఇవ్వచ్చు. మదర్ ఎంత చదివిందో అది ఇచ్చేయండి. ఏం చదవకపోతే మిడిల్ ఆర్ ప్రైమరీ అని ఇచ్చేయండి. ఏదన్నా చదివితే డిప్లొమా, గ్రాడ్యుయేట్ ఏది ఉంటే అది ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్. చాలా మంది ఇంట్లో వైఫ్స్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటారు, అలాంటప్పుడు ఎస్ అని ఇవ్వండి, లేకపోతే నో అని ఇవ్వండి. ఎస్ అని ఇస్తే ఏమవుతుంది, ఇక్కడ మీకు ఆర్గనైజేషన్ అడుగుతుంది, సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంటా ఇవన్నీ అడుగుతుంది. మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే దాని ఆర్గనైజేషన్ పేరు ఇవ్వాలి. స్టేట్ గవర్నమెంట్ అంటే బోర్డ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని ఇచ్చి ఇక్కడ మీ డిజిగ్నేషన్ ఇవ్వండి. ఎంప్లాయీ గ్రేడ్ అడుగుతుంది, మీరు ఏ గ్రేడో మీకు తెలిసి ఉంటుంది కాబట్టి అది ఇక్కడ ఇచ్చేయండి. అలాగే యాన్యువల్ ఇన్కమ్ కూడా ఇక్కడ ఇచ్చేసేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే ఆక్యుపేషన్ ని బట్టే మీకు పేరెంట్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. మీరు ప్రైవేట్ ఎంప్లాయీ అని ఇస్తే ఈ కాలం ఓపెన్ అవ్వదండి. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇస్తేనే ఈ కాలం అనేది ఓపెన్ అవుతుంది. ఇది కొంచెం అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం పేరెంట్స్ ఇద్దరిది ఇచ్చాం కాబట్టి ఇద్దరు డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సో మదర్ది అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ దండి. ఫాదర్ ఆటోఫిల్ అడ్రస్ ఇచ్చాం కాబట్టి ఎస్ వచ్చింది. ఫాదర్ మొబైల్ నంబర్ ఇవ్వాలి, ఫాదర్ ఈమెయిల్ ఐడి,
ఆయనది హైయెస్ట్ క్వాలిఫికేషన్. ఆయన ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఎస్ ఇవ్వండి, లేకుంటే నో ఇవ్వండి. నెక్స్ట్ ఆక్యుపేషన్, ఒకవేళ ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే బిజినెస్, ప్రైవేట్ సెక్టర్, ఫ్రీలాన్సర్, పని చేయకపోతే నాట్ వర్కింగ్, రిటైర్డ్ అయితే రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అని ఇవ్వండి. ఓకే, ఇచ్చేసి ఏ ఆర్గనైజేషన్ అది ఇవ్వండి. నెక్స్ట్ ఆర్గనైజేషన్ డిజిగ్నేషన్, ఒక ఏ దాంట్లోనే ఏదో ఒకటి ఉంటుంది కదా, స్వీపర్, మేనేజర్, ఈ డిజిగ్నేషన్ ఇవ్వాలా. మీరు ఏ శాలరీలో వస్తారో అది ఇక్కడ ఇవ్వాలి. మీ ఇన్కమ్ సర్టిఫికెట్ లో ఎంత ఉందో దాని ప్రకారమే ఇవ్వండి, వేరేగా ఇవ్వకండి. రెండు మ్యాచ్ కాకపోయినా సెలెక్ట్ చేయరు. సో నెక్స్ట్ ఫాదర్ డీటెయిల్స్, మిస్టర్, ఫాదర్ నేమ్ ఫుల్ గా ఇవ్వండి, ఏదైతే మీ ఆధార్ కార్డ్ లో ఉంటుందో. నేషనాలిటీ ఇండియన్ ఇవ్వండి. తర్వాత కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ కూడా ఇండియా. స్టేట్ ఆఫ్ రెసిడెన్స్ చెప్పాను కదా, ఏ స్కూల్ దగ్గర అప్లై చేస్తుండ్రో అక్కడ ఇవ్వండి. ఒకవేళ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి వేరే ఊర్లో ఉంటే అదే అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ మీ దగ్గర ఉంటే సేమ్ అడ్రస్ ఇచ్చేయచ్చు. అలాగే నెక్స్ట్ ఫాదర్ మొబైల్ నంబర్, ఫాదర్ మెయిల్ ఐడి, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఫాదర్ది. అలాగే ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఎస్ అనండి, లేకుంటే నో అనండి. ఎస్ అన్నప్పుడు మళ్ళీ మీకు ఇక్కడ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. చూసారా, ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి. అప్పుడు దాంట్లో సెంట్రల్ స్టేటా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీకు ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఎస్ ఇస్తేనే అవుతుంది, లేకుంటే లేదండి. సో ఇవన్నీ చేసిన తర్వాత మీరు సేవ్ అని, కంటిన్యూ అని ముందుకు వెళ్ళిపోవాలి. ఇలా మదర్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఇన్కమ్ లేకపోతే లేదు అని ఇచ్చేసేయండి. అలాగే ఫాదర్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయండి. డీటెయిల్స్ వచ్చిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అన్నట్టయితే మీకు సిబ్లింగ్ లోకి వెళ్తుందండి. సిబ్లింగ్ లో అంటే మీరు అప్లై చేసే బాబుకి చెల్లి, అక్క, తమ్ముడు ఎవరైనా ఉంటే ఇవ్వండి, లేకపోతే వదిలేయండి. ఉంటే మాత్రం తన పేరు మేలా ఫీమేలా ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. స్టడింగ్ ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, నో అయితే నో ఇవ్వండి. స్టడింగ్ ఏ కోర్స్, ఒకవేళ కేవీలో అయితే ఏ క్లాసో ఇచ్చేసేయండి. ఓకే, ఒక ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏది ఇస్తే యాడ్ అన్నారు అనుకోండి, యాడ్ అవుతుంది, లేకపోతే లేదని ఇచ్చేయండి. సో మీ దగ్గర సిబ్లింగ్ డీటెయిల్ ఉంటేనే ఇవ్వండి. ప్రైవేట్ స్కూల్లో ఉన్నట్టయితే ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకున్నా పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ అనండి. సిబ్లింగ్ లేకపోతున్నా ఉన్న ఒకవేళ ఆ స్కూల్లో చదివేటట్టయితే ఇవ్వండి, ఎందుకంటే కేవీలో ఉంటే ప్రిఫరెన్స్ ఉంటుంది, లేకుంటే లేదు. ఇప్పుడు మీకు పేరెంట్ ట్రాన్స్ఫర్ డీటెయిల్ కాకుండా నెక్స్ట్ స్కూల్ సెలెక్షన్ వస్తుందండి. సో స్కూల్ సెలెక్షన్ 3 కేవీస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ముందుగా తెలంగాణ చూసుకున్నారు కదా, తెలంగాణలో ఉన్న బ్రాంచెస్ అన్ని వస్తాయి. లాస్ట్ వచ్చేసి మీకు నాగవరం శివర్ అంటే వనపర్తి అండి ఇది. సో వనపర్తి లాస్ట్ అన్ని స్కూల్స్ ఉన్నాయి. సో ఆ స్కూల్స్ చూపిస్తాయి మీకు. కొన్నిసార్లు నెట్ ప్రాబ్లం వల్ల రాదు. ఇది ఇక్కడ స్పాన్సరింగ్ ఏజెన్సీ మీరు ఏమి ఇచ్చే పని లేదు. ఇక్కడ మెయిన్ గా ఇంపార్టెంట్ అండి డిస్టెన్స్ ఆఫ్ స్కూల్ ఫ్రమ్ రెసిడెన్స్. మీది ఒకవేళ 5 కిలోమీటర్ లోపల ఉంటే 5 కిలోమీటర్స్ లోపల ఇవ్వండి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఎక్కువ ఉంటే మోర్ దెన్ అని ఇవ్వండి. అయితే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆర్టీఏ కోసం అప్లై చేస్తున్నారు, కానీ ఒకవేళ స్కూల్ విత్ ఇన్ 5 కిలోమీటర్ ఇవ్వకపోతే అది ఆర్టీఏలోకి తీసుకోదండి. సో దయచేసి ఇది కంపల్సరీగా విత్ ఇన్ 5 కిలోమీటర్స్ ఉంటేనే ఇవ్వండి, లేకుంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకండి, ఎందుకంటే రాంగ్ ఇచ్చినా సెలెక్ట్ చేయరు వాళ్ళు. ఇక్కడ చూడొచ్చు కేటగిరీ 1, 2, 3, 4, 5 ఉంది కదా. నేను ప్రైవేట్ ఎంప్లాయ్ కాబట్టి ఆటోమేటిక్ గా 5 లో తీసుకుంది. మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అని సెలెక్ట్ చేసినట్టయితే 1, 2, 3, 4 లో వస్తుంది. సెంట్రల్ అయితే 1, 2 లో వస్తుంది, స్టేట్ అయితే 3, 4 లో వస్తుంది మీ ఎంప్లాయీ ప్రకారం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అనండి. అయితే మీరు పేరెంట్ డీటెయిల్ ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అని ఇస్తే ఈ 1, 2, 3, 4, 5, 4లో వస్తుంది. ప్రైవేట్ ఇస్తే 5th వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవన్నీ ఓకే అయిన తర్వాత సేవ్ అనండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, పేరెంట్ ట్రాన్స్ఫర్ డీటెయిల్ రాదు, ఎందుకంటే నేను ప్రైవేట్ ఎంప్లాయ్ కాబట్టి పేరెంట్ ట్రాన్స్ఫర్ డీటెయిల్ రాదు. మీరు పేరెంట్ డీటెయిల్ సెకండ్ దాంట్లో పేరెంట్ డీటెయిల్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇస్తేనే ఇది ఓపెన్ అవుతుంది, లేకుంటే కాదండి. ఇప్పుడు నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ అనండి. నెక్స్ట్ వచ్చేసి మీ డాక్యుమెంట్ అప్లోడ్ సెక్షన్కి వచ్చి ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి వ్యూ అనండి. వ్యూ అంటే మీకు కరెక్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేశారా లేదా కనిపిస్తుంది. ఓకే, దెన్ మళ్ళీ ఒకసారి 2 డాక్యుమెంట్స్ని చెక్ చేసుకోండి. ఓకే ఉన్నట్టయితే కిందికి వెళ్ళి మీరు సేవ్ అండ్ కంటిన్యూ అనండి. సేవ్ అండ్ కంటిన్యూ అన్న తర్వాత మీకు ముందుకు వెళ్తుంది. ఇది ప్రివ్యూ. ఈ ప్రివ్యూ ఒకసారి ఫైనల్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనండి. అన్న తర్వాత డిక్లరేషన్ ఫైనల్ స్టేజ్ అండి. ఇది ఫైనల్ స్టేజ్లో మీరు డిక్లేర్ చేస్తున్నారు అన్నీ కరెక్టే ఉన్నారని. ఈసారి మాత్రం తప్పు చేయకండి.
ప్రొసీడ్ టు వెరిఫికేషన్ అనండి. ఓకే, మళ్ళీ ఒక్కసారి ఫైనల్గా మీకు ఒక ఫైనల్ ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీని ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. 911528 ఇది నా ఓటీపీ. 6YYQKA. ఓకే, వెరిఫై అండ్ సబ్మిట్ అని చెప్పండి. ఓకే, ఇక్కడ సబ్మిట్ అయిపోయింది. సబ్మిట్ అయిపోయిన తర్వాత సబ్మిటెడ్ అని మళ్ళీ ఒకసారి వచ్చింది. ఈసారి సబ్మిటెడ్ టైం చూడండి 10:51. ఇదే కరెక్ట్గా, అంటే ఏ టైంలో మీరు సబ్మిట్ చేస్తున్నారో ఆ టైంని ఇక్కడ మెన్షన్ చేస్తుంది. అలాగే అప్లికేషన్ కోడ్ని కూడా ఇస్తుంది, అలాగే లాగిన్ కోడ్. ఒకసారి మీరు ఒకవేళ సబ్మిట్ చేసిన అప్లికేషన్ని తిరిగి చూసుకోవాలంటే వ్యూ సబ్మిటెడ్ అప్లికేషన్ అనండి. ఫుల్ అప్లికేషన్ వస్తుంది. దీన్ని ప్రింట్ అయితే తీసి పెట్టుకోండి. అడ్మిషన్ వచ్చిన తర్వాత దీన్ని వాళ్ళు తీసుకురమ్మని చెప్తారు కాబట్టి ఇది ప్రింట్ తీసి పెట్టుకోండి. ఓకే, సో ఇలాగైతే మీరు తప్పు చేసిన అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసి మళ్ళీ సబ్మిట్ చేసుకోవచ్చు. హోప్ ఎడిట్ చేయడం అర్థమైంది అనుకుంటున్నాను. ఎడిట్ అనే ఆప్షన్ లేదు, క్యాన్సిల్ చేసే సేవ్ అయిన ఫామ్ని కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. సో మళ్ళీ ఇలాంటి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బీ సేఫ్, బీ హెల్దీ. జై హింద్. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఇంకో 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.